హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మల్టిపుల్ వి లుకప్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆల్రైట్, రైట్. మన దగ్గర ఈ డేటా ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి? ఫస్ట్ నేను హెడ్డింగ్స్ అనేవి నేను కాపీ చేసుకుంటాను. రైట్ క్లిక్, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. డైరెక్ట్గా పేస్ట్ చేశాను అనుకోండి, రైట్ క్లిక్ పేస్ట్. ఓకే, అంత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఏం చేస్తాను, పేస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ కీప్ సోర్స్ కాలమ్ విడ్త్ ఇచ్చేస్తాను. అప్పుడు ఇక్కడ ఎంత కాలమ్ విడ్త్ ఉందో కాపీ చేసింది మనము, అంతే కాలమ్ విడ్త్ ఇక్కడ వచ్చేస్తుంది. సరే, దీనికి కలర్ కూడా నేను కొంచెం మార్చేస్తాను. డన్. ఇక్కడ నాకేం కావాలి అంటే, ఇక్కడ నేను శేఖర్ అనే నేమ్ ఎంటర్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మిగతా కాలమ్స్ నా డేటా వచ్చేయాలన్నమాట. ఓకే, అది ఎలా చేయాలనేది చూద్దాం. అయితే ఫస్ట్ ఈ కమాండ్ నేర్చుకునే ముందు ఏం చేద్దాం, మనం మామూలుగా ఎప్పుడైతే మనం వీలుకప్ చేస్తామో అలా చేసి డ్రాగ్ చేస్తే ఎలా అవుతుందో చూద్దాం. ముందు ఈక్వల్ టు వి లుకప్, లుకప్ వాల్యూ. ఓకే, మనకి ఎక్కడ ఇవ్వాలి? డెసిగ్నేషన్ ఇవ్వాలి కదా. నేమ్ అనేది ఇక్కడ శేఖర్ అనేది నేను కాపీ చేస్తున్నాను. డెసిగ్నేషన్ లో ఈక్వల్ టు వి లుకప్ అని చేసి శేఖర్ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దీన్ని లాక్ చేయాలి కదా, లాక్ చేశాను. కామా ఇచ్చేసి ఇప్పుడు నాకు ఏం చేయాలి? టేబుల్ అరే ఇది ఇచ్చేసాను. ఓకే, నేమ్స్ అనేది ఇదే కాలంలో ఉంది కాబట్టి నేను అక్కడి సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇచ్చేసాను. దీన్ని కూడా లాక్ చేయాలి కదా, చేసేసాను. కామా ఇప్పుడు నాకేం కావాలి? డెసిగ్నేషన్ అంటే ఇక్కడ నుంచి నేమ్ నుంచి సెకండ్ కాలంలో ఉంది 2, ఎగ్జాక్ట్ మ్యాచ్ 0, ట్యాప్ కి. అయితే శేఖర్ డెసిగ్నేషన్ ఏంటి? అకౌంటెంట్. కరెక్టేనా? శేఖర్ డెసిగ్నేషన్ అకౌంటెంట్ కరెక్ట్. మరి డిపార్ట్మెంట్ కూడా కావాలంటే ఏం చేయాలి? మనము ఏం చేస్తాం? ఇలా ట్రై చేస్తాం, ఇలా డ్రాగ్ చేస్తాం. ఏమైపోయింది? అక్కడ అన్ని కూడా అకౌంటెంట్ వచ్చింది, కానీ ఏం రావాలి? ఫినాన్స్ 15,000 అనేది రావాలి. మరి ఇలా రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది మనకు. ఈ రిజల్ట్ ఇక్కడ రావాల్సింది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే ఏం చేద్దాం, మనం ఇది మొత్తం కూడా తీసేద్దాం. క్లియర్ కంటెంట్స్. మరి ఫార్ములా ఏమి ఇవ్వాలో చూద్దాం. ఈక్వల్ టు వి లుకప్, లుకప్ వాల్యూ శేఖర్ లాక్ చేసేసాము. కామా ఇక రేంజ్ అనేది మనము ఇది ఇచ్చేస్తాము, దీన్ని కూడా లాక్ చేసేస్తాము. కామా ఇక్కడ ఏం చేయాలి? మనము కాలమ్స్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి. కాలమ్స్ ట్యాబ్ కి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? దానికి సెకండ్ కాలం అని చెప్పాలి. డెసిగ్నేషన్ ఏ కాలంలో ఉంది? మనకి ఇక్కడ సెకండ్ కాలంలో ఉంది. అయితే ఇక్కడ ఏం చేయాలి? నేను చేస్తాను, ఓ 2 కాలమ్స్ ని మాత్రమే ఇలా సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు దానికి B2 to C2 అంటే ఎన్ని కాలమ్స్? 2 కదా. అలా 2 కాలమ్స్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం కామా 2 పెట్టకుండా ఏం చేస్తున్నాము? ఇలా 2 అని చెప్తున్నాం. ఎప్పుడైతే మనం డ్రాగ్ చేస్తామో అది 2 పోయి ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఇది ఏం కావాలి? B2 అనేది లాక్ చేయాలి మనం, ఎందుకంటే అది ఇక్కడి నుంచే కౌంట్ చేయాల్సింది. B2 to C2 అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 అని వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనము డిపార్ట్మెంట్ కి ఇలా ఫిల్ చేస్తామో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? లాక్ చెయ్యను. లాక్ చేయకుంటే ఎలా అవుతుందో రిజల్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది బ్రాకెట్ క్లోజ్ చేసి కామా 0, రిజల్ట్ రాంగ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ మనం లాక్ చేయలేదు B2ని. ట్యాబ్ కి ఇచ్చేస్తే ఏమైపోయింది? ఇది అకౌంటెంట్ ఏమొచ్చింది? శేఖర్ అకౌంటెంట్ కరెక్టే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తే ఏం కావాలి? ఫినాన్స్ రావాలి. ఏమొస్తుందో చూద్దాం. అకౌంటెంట్ వచ్చింది. ఓకేనా? అండు చేస్తాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని నేను అయితే ఎందుకు వచ్చింది అది? ఇప్పుడు దీన్ని ఫిల్ చేసి చూస్తాను. చేశాం కదా. ఇక్కడ అకౌంటెంట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ చూడండి, C2 to D2 ఉంది. మనము ఒరిజినల్గా ఏముంది? B2 to C2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? C2 to D2. చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తాను. నేను ఇచ్చింది ఏంటిది? బ్లూ కలర్ లో చూడండి, ఇది. ఓకే, క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? నెక్స్ట్ కి వచ్చింది. ఇక్కడ నుంచి కదా కౌంట్ చేయాల్సింది అది కదా. ఇంజనీర్ నుంచి టెక్నికల్ ఏమైపోయింది? అది 2. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం కావాలి? 3 కావాలి. అంటే సెలెక్షన్ ఏంటిది? ఇక్కడి నుంచే ఇది కౌంట్ చేయాలి, కానీ ఏమైపోయింది? అక్కడి నుంచి కౌంట్ చేయకుండా ఇక్కడి నుంచి కౌంట్ చేసి.
ఓకేనా? అప్పుడు ఏం చేయాలి దానికి? ఇక్కడి నుంచే కౌంట్ చెయ్యి అని చెప్పాలంటే ఏం చేయాలి? C2ని నేను ఇక్కడ B2ని ఏం చేయాలి? ఈ సెల్లో లాక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి వచ్చేసేసి B2లో క్లిక్ చేసి F4 కి నొక్కేస్తాను. ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నది? పక్కకు డ్రాగ్ చేసినప్పటికీ B2 అలాగే ఉంటుంది, మారదు. ఇంతకుముందు ఏమైపోయింది? C2గా మారింది, ఇది D2గా మారింది. ఇప్పుడు పక్కకు ఫిల్ చేస్తే ఏమవుతుంది? B2 అలాగే ఉంటది, కానీ C2 ఏమైపోతుంది? D2 అవుతుంది. చూద్దామా? ఎందుకంటే ఇది ఏంటిది? ఫ్రీజ్ చేయలేదు మనం, ఇది రిలేటివ్ రిఫరెన్స్. రైట్, ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తున్నాను. ఏమైపోయింది? అకౌంటెంట్. ఓకే, శేఖర్ అకౌంటెంట్ ఫినాన్స్ 15,000. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఏముంది? ఇక్కడ B2 టు C2 ఉంది. ఎస్ ఆర్ నో? క్యాన్సల్. డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చూడండి, ఇప్పుడు B2 టు D2 అయిపోయింది. చూడండి, B2 అక్కడి నుంచి B2 C2 D2 చూస్తున్నారా? ఓకే, అలాగే ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు ఇది క్యాన్సల్ చేసి 15 శాలరీలోకి వెళ్ళి చూస్తే ఏమైపోయింది ఇప్పుడు? ఓకే, ఇది ఏమైపోయింది? B2 టు E2. ఓకే, ఇప్పుడు చూడండి, చూడండి ఎంతవరకు వచ్చిందో. అంటే కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 కాలమ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 4th కాలం 1 2 3 4 అంటే శాలరీ. ఓకేనా? ఇలాగనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? మనము మల్టిపుల్ వీలుకప్ అని చేసుకోవచ్చు. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియో ఫుల్ చూస్తే బాగా అర్థమవుతుంది. అండ్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో ఎక్సెల్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.